ఆక్వా రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పందించారు. ట్రంప్ టారిఫ్ మాత్రమే రొయ్య రైతుల సమస్యకు కారణం కాదని, ఆక్వా రైతుల అన్ని సమస్యలపై అధ్యయనం చేస్తామన్నారు. అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని వర్మ రైతులకు భరోసా ఇచ్చారు. ట్రంప్ టారిఫ్ పరిస్థితిని ఆక్వా ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్ అవకాశంగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. రొయ్య రైతులు కూడా తొందరపడి క్రాప్ హాలిడే లాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటున్న కేంద్ర మంత్రి వర్మతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. సుంకాల పెంపు ప్రభావంతో అటు ప్రధానంగా ఆక్వా రంగం తీవ్రంగా కూడా ఇబ్బందులు పడుతోంది. ప్రధానంగా ఏపీలోనే ఎక్కువగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఆక్వా హబ్ ప్రాంతం మీ నియోజకవర్గం కూడా, ఇక్కడ రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ట్రంప్ ప్రభావమా లేదంటే వేరే అన్న కారణాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతం ఏదైతే ఉందో ఉభయ గోదావరి జిల్లాలు ముఖ్యంగా రొయ్యల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. రొయ్యల పరిశ్రమ మీద ఆధారపడి లక్షలాది మంది జీవించేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. కానీ ఏదైతే అమెరికా యొక్క రొయ్యల అవసరాల్లో దాదాపు 40% భారతదేశం నుండి ఎగుమతులు అవుతూ ఉన్నాయి. ఈ భారతదేశం నుండి ఎగుమతి అయ్యే 40% ఆంధ్రప్రదేశ్ నుంచి 80% ఎగుమతులు అవుతాం. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది రైతులు, ఒక 40-50 లక్షల మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. 240 రూపాయలు ఉన్నటువంటి 100 కౌంటు 2వ తారీఖున ట్రంప్ గారు అనౌన్స్ చేసిన వెంటనే 3-4 తారీఖుల్లో డైరెక్ట్ 40 రూపీస్ తగ్గించి 200 రూపాయలకి ధర పడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈవేళ 220 రూపాయలు కొంటున్నారు. 40 రూపాయలు పడిపోయింది, మళ్ళీ 20 రూపాయలు పెంచారు. అయితే తప్పనిసరిగా ఎంతో కొంత ఇబ్బంది అయితే ఈ టారిఫ్ వల్ల ఉన్నది. ఖచ్చితంగా మేము కూడా ఆల్రెడీ పీయూష్ గోయల్ గారితో 4వ తారీఖునే కలవడం, పీయూష్ గోయల్ గారు దానికి సంబంధించి కామర్స్ మంత్రి, వాణిజ్య శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలా, ఏ రకంగా రైలు పరిశ్రమను ఆదుకోవాలనేటువంటి విషయం మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అల్టిమేట్గా దెబ్బతినేది రైతు. కాబట్టి రైతుకు నష్టం వచ్చేటువంటి ఏ పని కూడా మేము అంగీకరించేటువంటి ప్రసక్తి లేదు. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని కూడా ట్రేడర్స్ ఉపయోగించుకునేటువంటి, ఎక్స్పోర్టర్స్ ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకూడదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, 220 రేటు కనీస ధరకు కొనాలని చెప్పారు. అంటే సీఎం చంద్రబాబుతో నేరుగా భేటీ అయినప్పటికీ కూడా 220 రూపాయలు చంద్రబాబు ఆదేశించినా ఇక్కడ అంత మేర రైతులకు ఇవ్వడం లేదు, కేవలం 190-180 రూపాయలు ఇస్తున్నారనేది ఈరోజు రైతులు చెప్తున్నారు. దానికి సంబంధించి కంపెనీలకు ఖచ్చితంగా ఇవ్వడం, స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈరోజు అమ్మినటువంటి రైతులు కూడా చెప్పారు, 220కి మేము ఇచ్చామండి. ఈవేళ నేను ఉదయం నరసాపురం వెళ్ళాను. నరసాపురం అసెంబ్లీలో కొంతమంది రైతులు కలిసినప్పుడు 220 చేసి తీసుకుంటున్నారండి అని చెప్పారు. ఒకవేళ ఎవరన్నా దీని ఎక్స్పోర్టర్స్ దీని అవకాశాన్ని ఉపయోగించుకుని మరీ రేటు తగ్గించేసి కొనేటువంటి ప్రయత్నం చేస్తే మేము ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ఆలోచిస్తాం. అంటే ఏదైనా వస్తువు ఉత్పత్తి జరిగినప్పుడు దానికి ధర కనుక, ట్యాక్స్ కనుక పెరిగితే పెట్రోల్ కానీ ఇతర ఏ వస్తువైనా అది వినియోగదారుడిపై పడుతుంది. కానీ ఈ విషయంలో మాత్రం రైతుపై ఆ భారం పడుతుంది. ఎందుకు ఈ రైతులకు సంబంధించిన కష్టాలు? అంటే రైతు నేరుగా ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశం లేదు. నెంబర్ 1, రైతు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ కంపెనీల ద్వారా, ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా చేసుకోవాల్సిందే. రైతులు ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారు కూడా ఎక్కువగా సరుకు కొనేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. ఏమైనా అంతిమంగా మాకు రైతు ప్రయోజనం ముఖ్యం, అది ఏ విధంగా సరిచేయాలనేటువంటి విషయం మేము కూడా, పీయూష్ గోయల్ గారు కూడా ఈ విషయం మీద మాట్లాడుతున్నాం. నేను నిన్న కూడా ఫోన్ చేసి మాట్లాడాను ఆయనతో. తప్పనిసరిగా మేము ఈ విషయం మీద స్పందిస్తాం. ఇందులో రైతులు మరొకటి చెప్తున్నారు, కేవలం అమెరికాకి ఎగుమతి అయ్యేటువంటి సరుకు మాత్రమే కాకుండా చైనా, వియత్నాం, ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే సరుకు కూడా ఈరోజు 220 రూపాయలు చేశారు. దాదాపు 240 రూపాయలు మాకు ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర మంత్రిగా మీరేం చెప్తున్నారు? అంటే ఇప్పుడు 220 రూపాయలకి కొంటున్నారు, దాన్ని ప్రొడక్షన్ కాస్టే 240 అవుతుందని చెప్తున్నారు. అంటే రొయ్యల పరిశ్రమలో ఇది సర్వసాధారణమైనటువంటి విషయం.
160, 170 వచ్చిన రోజులు నార్మల్ డేస్లో కూడా ఉంటుంది. ఈవేళ ఈ టారిఫ్ గురించి అని కాదు, నార్మల్ డేస్లో ఇదే 100 కొంటూ 160, 170, కరోనాలో 120, 110, 100, 160, 170, మొన్న మధ్యన 270, 280కి వెళ్ళింది. అన్నిటికీ టారిఫ్నే కారణం అనేటువంటి విషయంలో వాస్తవం కాదు. ఉన్నాయి టారిఫ్ వల్ల ఇబ్బందులు. రైలు మార్కెట్లో 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఫ్లక్చువేషన్ అనేది నిరంతరం ఉంటుంది. అది ప్రతి సంవత్సరం కొన్ని సందర్భాల్లో 170, 160, 150 కూడా 100 కొంటూ వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. కాకపోతే టారిఫ్ వల్ల ఉన్నటువంటి ఇబ్బందే దీనికి కారణం అంటే నేనైతే అంగీకరించను. ఖచ్చితంగా టారిఫ్ వల్ల వచ్చేటువంటి నష్టం ఏదో మేము అధ్యయనం చేయాలా. ఏ పాయింట్లో రైతు నష్టపోతున్నాడు, ఏ పాయింట్లో మనం సెట్ చేయాలా వ్యవహారాన్ని అనేటువంటి విషయం మీద మేము చూసి సరి చేస్తాం. ఇది ఒకటే కాకుండా గతం నుంచి కూడా విద్యుత్ రాయితీకి సంబంధించి కానీ అలాగే ప్రభుత్వం ఆక్వా రైతులకు ఇచ్చేటువంటి రాయితీలు ఏవి కూడా మాకు అందడం లేదు. మేత ధర కూడా కేంద్రం చాలా బడ్జెట్లో కూడా నిధులు కేటాయించి దానికి తగ్గించినప్పటికి కూడా ముడిసరుకుకి ఇక్కడ రైతులకు మాత్రం అది తగ్గడం లేదు మేత ధర అనేది కూడా వారు చెప్తున్నారు. దీనిపై ఏ విధంగా దృష్టి? విద్యుత్ ధరలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక నా ఉద్దేశం 2 రూపాయలకి ఆయన ఇది అమలవుతుంది. ఇప్పుడు నా ప్రస్తుతం అంటే 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు, అందరికీ కావాలని వారు. ఇప్పుడు గవర్నమెంట్కి కొన్ని పరిమితులు ఉంటాయండి. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, సంక్షేమం బిలో పవర్టీ లైన్, లేకపోతే కొన్ని పథకాలకి తెల్ల కార్డు. ఇప్పుడు 100 ఎకరాల రైతుకి మనం సబ్సిడీ ఇవ్వాలి, 5 ఎకరాలు 10 ఎకరాల రైతుని సబ్సిడీ ఇవ్వాలంటే కొన్ని వ్యవహారాలు ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇంకా అన్నీ ఎక్స్చేంజ్ చేయాలి, 10 ఎకరాలు కాదు ఇంకొక 5 ఎకరాలు 10 ఎకరాలు ఇవ్వాలంటే రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ రాష్ట్రం పరిస్థితి మనందరికీ కూడా తెలుసు, ఏ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ లిమిట్ నేను పెంచాలంటే కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఈ సమస్యలపై కూడా మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆచంట, పాలకులు, నర్సాపురం నియోజకవర్గాల రైతులు ఇప్పటికే ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఒక అల్టిమేటం జారీ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? వారికి మీరేం సూచన చేయండి? క్రాప్ హాలిడే ప్రకటించాల్సినటువంటి అవసరం రాదు. టారిఫ్ మీద ఇంకా విషయం మనకి సరిగ్గా అధ్యయనం జరగకముందే మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటే అది అర్థం లేనటువంటి విషయం. క్రాప్ హాలిడే ఇవాళ రైలు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అమెరికాకి పక్కన ఉన్నటువంటి ఈక్విడార్ నుంచి రైలు ఎగుమతి అయిపోతున్నాయి. క్వాలిటీ బాగుంది. ఈక్విడార్ నుంచి అమెరికా వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తక్కువ, రైలు క్వాలిటీ బాగుంటుంది. మెయిన్ కాంపిటీషన్ మనకి ఈక్విడార్ నుంచి వచ్చింది ఆ మధ్యకాలంలో. కాబట్టి ఈ మాత్రం దానికి వేల 200, 220 కొంటున్నారు. 160, 170 కూడా కొన్ని సీజన్లో ప్రతి సంవత్సరం ఏదో టైంలో 160, 170కి వస్తుంది రైలు రేటు. కాబట్టి క్రాప్ హాలిడే అనేటువంటి విధానం సరైనది కాదు. క్రాప్ హాలిడే ప్రకటించవలసిన అవసరం లేదు. దాని తాలూకు బాధ్యతని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాయి. ఒకప్పుడు భారతదేశం కాదు ఇది. భారతదేశం మీద ఒత్తిడి పెంచి చేయాలనుకుంటే ప్రపంచంలో ఏ దేశం యొక్క ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ భారతదేశం అవసరాలు ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా చెప్పుకునేటువంటి దేశాలన్నింటికీ ఉంది. ఇదే అమెరికాకి కరోనాలో వెలువెల్లాడిపోతే భారతదేశం ఆదుకున్నటువంటి సందర్భం మనం గుర్తు తెచ్చుకోవాలి. తప్పనిసరిగా సరైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. థ్యాంక్ యూ సార్. అది చూస్తాం కదా, ఈరోజు ఆక్వా రైతులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది, రైతులను ఆదుకుంటుంది. ఎవరు కూడా క్రాప్ హాలిడే వంటి నిర్ణయాలు తీసుకోవద్దు వెంటనే అనేది కూడా ఈరోజు కేంద్ర మంత్రి వర్మ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.